ఓకే, మంచిదండి. కూడి వచ్చిన సహోదరులకు సహోదరులందరికీ కూడా ప్రభు పక్షాన నా ప్రేమ వందనాలు తెలియజేసుకున్నాను. ఎప్పటిలాగే మనం కూడా అనేక సార్లు కూడా ఈ చిన్న వాక్య భాగాన్ని మనం తెలుసుకొని ఉండుంటాం. నేను జ్ఞాపకం చేస్తాను చదివిన దాన్ని, విన్నదాన్ని. లోకాసువార్త 15వ అధ్యాయం అనగానే మనకి బాగా గుర్తొచ్చేటువంటి ఉపమానం ఒకటి ఉంది. లోకాసువార్త 15వ అధ్యాయం అనగానే మనందరికి వెంటనే తటస్థించే ఉపమానం, అందరికి తెలిసిన ఉపమానం అది. తప్పిపోయిన కుమారుడు కథ చెప్తారన్న. లోకాసువార్త 15వ అధ్యాయంలో ప్రారంభంలో ఏముంటుందంటే, ఒకప్పుడు సమస్తమైన శంకరులను పాపులను ఆయన బోధ వీరుడు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, యేసుక్రీస్తు వారి దగ్గర ఎవరెవరు వస్తున్నారు? పాపులు వస్తున్నారు, శంకరులు వస్తున్నారు. దాని కింద పరిచయులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సనుకుకొనిరి. వీళ్ళతో సహవాసం చేస్తుంటే, వీరికి బోధిస్తుంటే పరిచయులు కూడా వచ్చేమంటున్నారు? యేసుక్రీస్తు వారిని నిందిస్తున్నారు. ఆ సందర్భంలో మాట్లాడనమాట. అంటే శంకరులకి, పాపులకి, పరిచయుడికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ అధ్యాయం చూపించాడు గ్రంథకర్త. లోకాసువార్తను రాసింది ఎవరండి? గ్రంథకర్త లోకా గారే. 15వ అధ్యాయంలో పాపులు శంకరుల యొక్క మనస్తత్వం ఎలా ఉండిద్ది, పరిచయుల యొక్క మనస్తత్వం ఎలా ఉండిద్ది అని ప్రారంభం 2 వచనాలు చూపించి ఆ 3 ఉపమానాలు చూపిస్తాడు అందులో 15వ అధ్యాయంలో. తప్పిపోయిన గొర్రె ఒకటి, ఆ పడిపోయిన నాణ్యం ఒకటి, తప్పిపోయిన కుమారుడు అని 3 ఉపమానాల్లో ఆ శంకరులు పాపుల యొక్క స్వభావం ఎలా ఉండిద్ది, పరిచయుడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించాడు. అయితే తప్పిపోయిన కుమారుడు గురించి మనం అనేక పర్యాయాలు చాలా సందర్భాలు విని ఉంటాం. తప్పిపోయిన కుమారుడు గురించి నేను ఈరోజు మేజర్గా చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు గురించి కాదు. ఇంకో కుమారుడు జ్యేష్ఠుడు ఉన్నాడు కదా, పెద్ద కుమారుడు. ఆ పెద్ద కుమారుడు గురించి కొన్ని మాటలు చెబుదాం అనుకున్నా. అంటే అతను ప్రవర్తించిన ప్రవర్తన బట్టి అతని దగ్గర మనమేమి నేర్చుకోవచ్చు, మనమేమి నేర్చుకోకూడదు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడి దగ్గర మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆయన దగ్గర ఆయన పెద్ద సహోదరుడు అయినటువంటి ఆ కుమారుని గురించి కూడా కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఓకే, పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళబోయే ముందు ఆ తప్పిపోయిన కుమారుడి గురించి నేను 2 మాటలు ఉపోద్ఘాతంగా వివరించి నేను అసలు టాపిక్లోకి వెళ్తాను. అసలు టాపిక్ మనకి 26వ వచనం నుంచి 32వ వచనాలు 7 వచనాలు కొనసాగింది. ఒకసారి తప్పిపోయిన కుమారుడు గురించి నేను వివరించి ముందుకు వెళ్తాను. దీనికి కాస్త ఒక మనుషునికి అవసరం లేదన్నా, దాని మామూలుగా చిన్న కథలా చెప్పేస్తాను. అది 11వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఒక్క లెక్క ప్రకారం, రూల్ ప్రకారం ఆస్తి పంచాలి అంటే, ధర్మశాస్త్ర రూల్ ప్రకారం ఆస్తి పంచాలి అంటే తండ్రి చనిపోవాలి. తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తులు పంపకాలు జరుగుతుంది. కానీ ఇక్కడ తండ్రి బతికుండగానే చిన్న కుమారుడు ఏమన్నాడంటే, తండ్రి నీ ఆస్తులు నాకు భాగం ఇయ్య అన్నాడు. సరే కొడుకు అన్నాడు. కొడుకు అన్న మాటలు బట్టి తండ్రి బాధించాడు, దుఃఖించాడు, మనకు తెలియదు. ఇక్కడ రాయి వల్ల రోధించే ఉంటాడు. చిన్న కొడుకు అడిగినటువంటి విధానాన్ని బట్టి తనకున్న ఆస్తిని ఏం చేశాడు? 2 భాగాలుగా చేసి, ధర్మశాస్త్ర రూల్ ప్రకారం చిన్న కొడుక్కి పెద్ద కొడుకు 2 భాగాలు అయితే చిన్న కొడుకు 1 భాగం వెళ్ళింది. తనకు రావాల్సిన భాగాన్ని ఏం చేశాడు? చిన్న కుమారుడికి ఇచ్చేసి పక్కకు వచ్చేసాడు తండ్రి. ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు? వచ్చిన సొమ్ముని తీసుకొని దూరదేశం పోయాడు, వేరే ప్రదేశాలకు పోయాడు. ఏదో సంపాదిద్దాం అనుకుని పోయాడు, విలాసాలు చేద్దాం అనుకుని పోయాడో తెలియదు. తండ్రి దగ్గర కొంత ఆస్తి తీసుకొని వేరే ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ సొమ్ముని ఏం చేసుకున్నాడు? ఆయన దురలవాట్ల వల్ల, వ్యసనాల వల్ల ఉన్న సొమ్మును మొత్తాన్ని పాడు చేసుకున్నాడు. అంతే కదా, కుండ కనుక బెచ్చనుందనుకో, నీళ్లు పోసినా ఏమైపోయింది? కారిపోతానే ఉంటుంది. దురలవాట్లు, వ్యసనాలు ఉన్నాయి అనుకో, మన దగ్గర అంత సొమ్ము ఉన్నా కానీ అది కారిపోతానే ఉంటుంది, కరిగిపోతానే ఉంటుంది అనమాట. అలానే తన దగ్గర ఉన్న సొమ్ము అంతా దురలవాట్లకి ఏమైపోయింది? పాడైపోయింది. పాడైపోయిన తర్వాత ఒక గొప్ప కరువు వచ్చింది. ఏది? అతనున్న ప్రదేశంలో, అతను వెళ్ళిన ప్రాంతంలో ఒక గొప్ప కరువు వచ్చింది. చేతిలో సొమ్ము లేదు, కరువు వచ్చింది. పోషణ నిమిత్తం ఎక్కడికి వెళ్ళాలి? తను పని చేయాల్సిందే పోషణ నిమిత్తం. తన దగ్గర సంపద అయిపోయింది కదా, సంపద అయిపోయిన తర్వాత ఏం చేయాలి? పోషణ నిమిత్తం పనికి వెళ్ళాలి. పనికి వెళ్ళాడు. ఏం పనికి వెళ్ళాడు తెలిసే? చాలా గొప్ప పనికి వెళ్ళాడు. ఏం పని అది? ఐడియా ఉందా? పందులు మేయడానికి వెళ్ళాడు. పందుల్ని మేపడానికి పనికి వెళ్ళాడు, కూలికి వెళ్ళాడు. పూర్వపు స్థితి ఏంటి అతనిది? అతని దగ్గర పని వాళ్ళు 100 మంది ఉండేవారంట వాళ్ళ నాన్న దగ్గర. బహుశా వాళ్ళు పనిచేసి వచ్చిన తర్వాత ఈయన లెక్కలు చూసి డబ్బులు ఇచ్చేవాడు చిన్న కొడుకు.
అటువంటి స్థితి నుంచి తండ్రి మాటను వినక తన ఆశలు చొప్పున వేరే ప్రాంతానికి వెళ్ళి ఖర్చు ఉన్న డబ్బులు మొత్తం చెడు వాళ్ళకి బానిసాయి ఖర్చు చేసుకొని చివరాఖరికి ఎక్కడికి వెళ్ళాడంటే పందులు మేపుటకు వృత్తిలోనికి వెళ్ళాడు, పనిలోనికి వెళ్ళాడు. సరే, తన ఆహారం, తను తినే ఆహారం ఏంటి? తండ్రి దగ్గర ఉన్నప్పుడు తనకు రాజభోగాలు ఉన్నాయి, పంచభక్ష పరమాణువులు ఉన్నాయి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి విడిచిపెట్టి తండ్రి మాటను కాదని బయటకు వచ్చిన తర్వాత తను ఏం కోల్పోయాడు? అన్నీ కోల్పోయాడు. అంటే తన ఆహారం ఎంత దీనస్థితికి దిగజారాడంటే పందులు తినే పుట్టు ఉంటుంది చూసారా, ఆ పుట్టు తినుటకు సాహసం చేస్తే అది కూడా దొరకలేదంట తనకి. పందులు తినే పొట్టు తినటానికి సాహసం చేస్తే ఆ పందులు చెయ్యి కూడా తినేలేదంట. మీకు తెలుసు, కుడితిలో ఒక పొట్టు కలుపుతూ ఉంటారు పందుల్ని ఆహారం కాబట్టి, అది తినబోతుంటే తినేలేదంట పందులు వచ్చి. ఈ పరిస్థితులన్నీ చూసుకున్న తర్వాత చిన్న కుమారుడు ఆలోచించాడంట, ఏంటి నాకు ఈ స్థితి ఏంటి? నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నా స్థితి ఏంటి? నేను ఎలాగున్నా? నేను రాజులాగా ఉన్నాను కదా, ఎందుకు నాకు ఈ స్థితి? నా తండ్రి చెప్పిన మాట నేను ఎందుకు వెళ్ళలేదు? నా తండ్రి చెప్పిన మాట నేను ఎందుకు లెక్క చేయలేదు? నేను దేవునికి ఎందుకు అవిధేయుడిగా ఉన్నాను? నాకు ఇంత బాధలు ఎందుకు ఇక్కడికొచ్చి ఇంత వేదన పడాల్సిన అవసరత నాకేంది అని తనలో తను అనుకొని తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, నేను తండ్రి ఎదుటను దేవుని ఎదుటను చాలా విరోధముగా పాపం చేసి ఉన్నాను, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి నా తప్పై నన్ను క్షమించు అని నేను నా తండ్రిని వేడుకుంటాను, నా తండ్రి నన్ను కనుకరిస్తాడని చెప్పేసి ఆశతో వెళ్ళిన ప్రాంతం నుంచి మరలా తిరిగి తన ప్రాంతానికి వచ్చాడు. చూడండి, తన ప్రాంతానికి వచ్చినప్పుడు తండ్రి పరిస్థితి చూడండి ఎలా ఉండేదో. అయితే మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అతనికి ఎప్పుడైతే బుద్ధి పుట్టిందో, ఎప్పుడైతే మారు మనసు కలిగిందో, అక్కడ 7వ వచనం చదవండి ఇప్పుడు, లోకాసు వార్త 15:7 లోకాసు వార్త. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎంతో సంతోషము కలుగును. దేవుడికంట మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతులు అవసరం లేదంట దేవుడికి. మారు మనసు విషయమే, ఒక్క పాపి విషయమే అంటే దేవుడికి చాలా సంతోషం కలిగిద్దంట. అంటే తన ఉన్న స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నాకు ఎందుకు ఈ స్థితి కలిగింది? దేవుని విడిచిపెట్టబట్టే కదా, నా తండ్రి మాట నేను వినకపోబట్టే కదా నాకు ఈ స్థితి వచ్చిందని ఎప్పుడైతే నీకు బుద్ధి కలిగిద్దో, ఎప్పుడైతే నీకు మారు మనసు కలిగిద్దో, అప్పుడు దేవుడు ఎవరు? క్షమించుటకు మనసు కలిగిన వారు. అదే కదా నెహెమ్యా గ్రంథం 9:14లో ఒక మాట చదవండి, దేవుని యొక్క విధానం చూడండి ఎలా ఉంటుందో. నెహెమ్యా గ్రంథం చూడండి ఒకసారి, 9వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథం దేవుని యొక్క మనసు చూడండి. మనం గనక ఆ మనసు కలిగి ఉంటే, నెహెమ్యా గ్రంథం 9:17, వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలను గలవాడువును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడనై ఉండి వారిని విసర్జింపలేదు. దేవుడు ఎవరిని విసర్జింపలేదు? ఎవరిని విసర్జించడు? బుద్ధి కలిగిన వారిని, మారు మనసు కలిగిన వారిని దేవుడు విసర్జించడు, వారిని ఎన్నటికీ విసర్జించడు. అయితే ఇక్కడ తండ్రి స్థానంలో మనం ఎవరిని చూడాలి? దేవుని చూడాలి తండ్రి స్థానంలో. ఆ చిన్న కుమారుడు, ఆ తప్పిపోయిన కుమారుడు తనకున్న సర్వస్వాన్ని పోగొట్టుకొని లేవిడిగా తిరిగి వస్తున్నప్పుడు తండ్రి ప్రేమ చూడండి, దేవుని ప్రేమ కనబడింది తండ్రి ప్రేమ దగ్గర. ఆ వచనాలు చదువుకున్న లోకాసు వార్తలండి. ఇప్పుడు వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడం అనేది ప్రేమకు సాదృశ్యం. మెడ మీద ముద్దు పెట్టుకునేది ప్రేమకు సాదృశ్యం అన్నమాట. చూడండి, తను వస్తున్నప్పుడు, సర్వం కోల్పోయిన కుమారుడు వస్తున్నప్పుడు దేవుడి స్థానంలో తండ్రిని ఏం చేశాడంటే, తను ఏం చేసి హత్తుకున్నాడు, గుండెలు హత్తుకున్నాడు. ఆహా, నా కుమారుడు తప్పిపోయి మరలా నాకు దొరికాడు, బుద్ధి కలిగి నా యొద్దకు వచ్చాడు, మారు మనసు కలిగి నా యొద్దకు వచ్చాడని
వెంటనే ఏం చేసుకున్నాడు, కనికర పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత చూడండి, అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం అనేది మారు మనసుకు సూచన అన్నమాట, సాదృశ్యం, మారు మనసుకు సాదృశ్యం. త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి, ఉంగరం అనేది దేనికి సాదృశ్యం? అధికారానికి సాదృశ్యం. కోల్పోయిన అధికారాన్ని తన కుమారుడికి మళ్ళీ ఇచ్చాడు. ఆ ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి, ఆలోచించండి, ఇంటిలో చెప్పులు వేసుకుని తిరిగేవాడు యజమానుడు, చెప్పులు లేకుండా తిరిగేవాడు పనోడు. ఇది మన ఇళ్ళలో కనబడతలే కానీ రిచ్ పీపుల్స్ ఉంటారు కొంతమంది, బిలిగేట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి వాళ్ళ ఇళ్ళలో ఎలా ఉంటుంది. యజమానులు చెప్పులు వేసుకుని నడుస్తారు ఇళ్లలో. ఆ చెప్పులు తొడిగించి తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతలో వారు సంతోషపడసాగిన. ఇల్లు మొత్తం కూడా సంతోషమైపోయింది. తండ్రి మనసు దేవుని మనసును కలిగి ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడని చెప్పి విందులు చేస్తున్నాడు. నా కుమారుడు తప్పిపోయాడు, బుద్ధి వచ్చింది, మారు మనసు కలిగిందని చాలా సంతోషంగా ఉన్నాడంట తండ్రి. దేవుడు కూడా తప్పిపోయిన కుమారుడు కోరుకునేది ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నీ పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకో. తప్పు చేసినవాడు కనుక పశ్చాత్తాపడే మనస్తత్వం కనుక మనలో ఉంటే, తండ్రి ఏ రకంగా అయితే తన తండ్రిని హత్తుకున్నాడో దేవుడు కూడా మన ఆ రకంగా హత్తుకుంటాడు. ఎప్పుడంటే మనకి మనసు రావాలా, పశ్చాత్తాపం కలిగిన మనసు రావాలా, విరిగి నలిగిన మనసు రావాలా. అయితే ఈ సందర్భంతో ఒకటే, అక్కడున్న పనులు సంతోషపడుతున్నారు, తండ్రి సంతోషపడుతున్నాడు, తను చేర్చుకున్నందుకు చిన్న కుమారుడు సంతోషపడుతున్నాడు. కానీ ఎంత సంతోషంలో ఉన్నప్పుడు పెద్దవాడంట పొలంలోకి వెళ్ళాడంట, పొలం పని నిర్మించి పొలం పని చేసుకోవడానికి. ఇదంతా జరుగుతున్నప్పుడు పొలం నుంచి ఇంటికి వస్తున్నప్పుడు అక్కడున్న దాసులను అడుగుతారు పెద్ద కుమారుడు గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుందాం. సంఘానికి అవసరమైనటువంటి కొన్ని విషయాలు పెద్ద కుమారుడి దగ్గర నుంచి అయ్యేవల్ల మనకు ఉపయోగపడతాయని చూద్దాం. పెద్ద కుమారుడి లక్షణాలు మనకు ఉపయోగపడతాయని చూసుకుందాం ఇప్పుడు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెనను. జరిగింది మొత్తం పెద్ద కుమారుడు చెప్పగానే అంతకు ముందు సందర్భంలోనే అందరూ సంతోషపడసాగిరి అని అంటది. అందరూ సంతోషపడ్డారు, ఎవరు? తండ్రితో సహా అక్కడున్న జనులతో సహా అందరూ సంతోషపడ్డారంట. ఈ మాటలు పెద్ద కుమారుడితో చెబుతున్నప్పుడు పెద్ద కుమారుడి రియాక్షన్ ఏమైనా కనిపిస్తుందా మనకి ఇక్కడ? అయితే అవసరం లేదన్న. పెద్ద కుమారుడికి రియాక్షన్ మనకి కనిపిస్తుందా? కనిపించకంటే మంచిని అభినందించిన వాడు అనమాట పెద్ద కుమారుడు. అతని యొక్క విశ్వాసాన్ని అభినందించిన వాడు. అరే నా సహోదరుడే తండ్రిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాడు, సాతానికి అమ్మపడ్డాడు, తెలుసుకున్నాడు, మరలా తిరిగి నా తండ్రి వద్దకు వచ్చాడే, తన విశ్వాసం బలమైనది, తన విశ్వాసం గొప్పది, తను తప్పు తెలుసుకుని మరలా తండ్రి వద్దకు వచ్చాడు అని అభినందించేటట్టు మనస్తత్వం పెద్ద కుమారులో కనపడుతుందా? మంచిని అభినందించే తత్వం అందరిలో ఉండాలి. మంచిని అభినందించిన ఎవడో తెలుసా? స్వనీతి పరులు మంచిని ఎప్పుడు అభినందించలేరు, మంచిగా ఎప్పుడు చెప్పుకోరు, మంచి విశ్వాసం ఎప్పుడు చెప్పుకోరు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా ఎవరినైనా అభినందించాడా బైబిల్లో? ఎవరిని అభినందించాలా కదా? నిజంగా యేసుక్రీస్తు ఎవరిని అభినందించాలా? మరి ఏంటో బైబిల్లో యేసుక్రీస్తు ఎవరిని అభినందించలేదా? విశ్వాసాన్ని గొప్పగా పొగలేదా? ఎవరి విశ్వాసాన్ని గొప్పగా పొగిడాడు? ఒక శతాధిపతి యొక్క విశ్వాసాన్ని గొప్పగా పొగిడాడా లేదా? ఒక శతాధిపతి అంట 100 మంది సైనికులకి ఆయన హెడ్, లీడర్. ఆయన అతని దాసులలో ఒకనికి పక్షవాయువు కలిగి ఉంటే యేసుక్రీస్తు కపెర్నహూముకి వెళ్తున్నప్పుడు ప్రభువా వెళ్ళి యేసుక్రీస్తుని అడుగుతాడు. అడిగినప్పుడు సరిపా నేను వస్తానన్నప్పుడు
నా నా ఇంటికి నువ్వు నా ఇంటికి వచ్చి అంత పాత్రను నేను కాను ప్రభు అంటాడు. అనగానే వెంటనే జనసమూహం ఉంటారు కదా యేసుక్రీస్తు బాబు వెనక్కి తిరిగి ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసం నేను ఎన్నడూ చూడలేదు అంటాడు. అంటే ఆయన విశ్వాసాన్ని ఘనపరిచాడు, ఆయన విశ్వాసాన్ని పొగిడాడు. అలానే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో కూడా నీ విశ్వాసం గొప్పది అంటాడు. తన స్వస్థత పొందుటకు తన వస్త్రపు చెంగును పట్టుకుంటాడు. చూసారా, యేసుక్రీస్తు వస్త్రపు చెంగును పట్టుకునేది 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ పట్టుకోగా ఏమైపోయింది, స్వస్థత నొందింది. స్వస్థత నొందిన తర్వాత యేసుక్రీస్తులో నుండి ప్రభావం బయటికి వెళ్ళినట్టు యేసుక్రీస్తుకి తెలిసింది. అప్పుడు అడుగుతాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నా నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది, నాకు అర్థమవుతుంది. పేతురుని అడగ, ప్రభువా ఇంతమంది జనాల్లో నాకేం అర్థం కావట్లేదు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతారు నాకు అర్థం కావట్లేదు అంటారు పేతురు గారండి. అప్పుడు తనే ధైర్యం చేసుకుని ముందుకు వచ్చి, ప్రభువా నేను ముట్టుకున్నాను, నీ వస్త్రపు చెంగున అంటది. అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటాడు. తన విశ్వాసాన్ని పొగిడాడు. మంచిని అభినందించే తత్వం ఉండాలన్నమాట మనలో మంచిని అభినందించే తత్వం ఎంతమందికి ఉందో ప్రతి ఒక్కరు ఒక మనసు ఉంది, ప్రతి ఒక్కరు ఒక మనస్సాక్షి ఉంది. మీ హృదయం మీద చేసుకొని మీరు ఆలోచించండి. నేను జీవించిన జీవిత కాలంలో నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్నాయి, లేకపోతే ఉన్న వాళ్ళకి 32-33 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 33 సంవత్సరాల్లో మీరు ఎంతమందిని విశ్వాసాన్ని అభినందించగలిగారు చెప్పగలుగుతారా? ఎవరైనా ఎంతమందిని నేను అభినందించగలిగాను, నీ విశ్వాసాన్ని నేను పొగడగలిగాను? ఎందుకంటే చాలామంది జీవితాలు మొత్తం నిందలకి, ఏదో అతనిలో ఏదో చెడు ఎదుగుదాం, ఏదో లోపాన్ని ఎదుగుదామని జీవిస్తున్నారు. కానీ ఎందుకండి ఒక మనిషి లోపాలు ఉంటాయి కాదంట్లా, 99 లోపాలు ఉన్నా ఒక్క మంచి ఉండిద్దిగా, ఉండిద్దా ఉండదా? ఒక్క మంచి ఉండిద్ది, ఒక మంచి ఏ మంచి లేకుండా ఏది ఉండదు, ఒక్కటే ఉండిద్ది. ఆ ఒక్కటి మాత్రం ఎందుకు చెప్పుకోరు? 99 చెబుతున్నావు, లోపాలే చెబుతున్నావు, ఆ ఒక్క మంచి మాత్రం ఎందుకు చెప్పుకో నువ్వు? చాలా సంఘాలు పాడైపోవడానికి కారణం అదే, వారి విశ్వాసాన్ని అభినందించేటువంటి స్వభావం వాళ్ళలో ఉండదు. స్వభావం ఉండకపోగా ఎక్కడో ఉన్నటువంటి లోపాలు ఎదుగుతూ ఉంటారు. లోపాలు ఎక్కడానికే సగం సమయం ఇచ్చేస్తారు. నువ్వది నువ్వంతే. అంతేగాని ఎదుగుతున్నటువంటి విశ్వాసాన్ని బలపరచడం అనమాట. కాబట్టి పెద్ద కుమారుల్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే మంచిని అభినందించేటువంటి తత్వం ఆయన దగ్గర లేదు. నా తమ్ముడు తప్పిపోయి ఇచ్చాడు కదా, మా తండ్రి సంతోషపడతాడు, నేను సంతోషపడాలి కదా, ఆ తత్వం ఆయనలో లేదు. ఇది ఎవరి తత్వం అంటే పరిసయ్యుడు తత్వం. వారి విశ్వాసాన్ని అభినందించరు. పరిసయ్యులు ఉందా? పరిసయ్యుడు విశ్వాసాన్ని అభినందించినట్టు కనబడితే మనకు బైబిల్లో పరిసయ్యుడు విశ్వాసం అన్నమాట ఇది. పరిసయ్యుల విధానం మొత్తం ఎలా ఉండిద్ది అంటే వారు పోయే వాళ్ళు కాలడ్డు పెడతారు, వాళ్ళు ప్రభు రాజ్యంలోనికి వారు పోయే వాళ్ళకి కాలడ్డు పెడతారు అన్నమాట. పరిసయ్యుడి యొక్క లక్షణం మనకు పెద్ద కుమారులో కనపడింది. తప్పిపోయి వచ్చిన కుమారుడు తన ఇంటికి చేర్చబడినప్పుడు తన విశ్వాసాన్ని బలపరచట్ల, తన విశ్వాసాన్ని పొగట్లా, తన తమ్ముడిని అభినందించట్లా. అంటే మంచిని అభినందించాలి, మంచిని అభినందించే విషయంలో పెద్ద కుమారుడు తప్పిపోయాడు. కాబట్టి అతనిలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే మంచిని అభినందించే తత్వం ఆయనలో లేదు. మనలో ఆ తత్వం ఉందా? ఇది మన ప్రశ్న. మంచిని అభినందించే తత్వం మనలో ఉందా, లేకపోతే పెద్ద కుమారులాగా ఉన్నామా మనం కూడా చెడు నెతికే పనిలోనే ఉన్నామా? కాబట్టి అర్థం చేసుకోండి. మొదటి పాయింట్గా మంచిని అభినందించాలి. ప్రతి ఒక్కరం కూడా వారి యొక్క విశ్వాసాన్ని మనం అభినందించాలి. చక్కగా పాటలు పాడగలిగే స్థాయి కలిగి ఉందా? అభినందించాలి ఆ విషయంలో. చక్కగా ప్రార్థన చేసేటువంటి విషయంలో స్థాయి కలిగి ఉందా? మనం అభినందించాలి ఆ విషయంలో. క్రమంగా టయానికి వచ్చే విషయంలో క్రమం పాటిస్తుందా? ఆ విశ్వాసం మనం అభినందించాలా. వాక్యం చెప్పే విషయంలో చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారా? మనం అభినందించాలా, వారి యొక్క విశ్వాసాన్ని అభినందించాలా. మనం ఆ స్థితిలో ఉండాలన్నమాట. సంఘాన్ని బలపరిచే విషయంలో, ఇచ్చే విషయంలో వారి విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళు మనం అందరూ కూడా అభినందించుకోవాలి ఒకరిలో. పెద్ద కుమారుల్లో మనకు ఆ లక్షణం కనబట్టాల. కాబట్టి ఆ లక్షణం మనలో ఉండకూడదు. విశ్వాసాన్ని బట్టి, ఇతరుల విశ్వాసాన్ని బట్టి మనం అభినందించేటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండాలన్నమాట. కాబట్టి మొదటి పాయింట్గా మంచిని అభినందించని వాడు. తర్వాత వచ్చిన చదువుకుందాం. లోకాసు వార్త 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయిన. చాలా అయితే అతడు కోపపడి, ఈ సందర్భం జరుగుతున్నప్పుడు అంట అతను కోపపడి. ఎందుకు కోపపడ్డాడు? పెద్ద కుమారుడు ఎందుకు కోపపడ్డాడు?
పెద్ద కుమారుడు ఎందుకు కోపడ్డాడు? మనకి ప్రశ్న రావాలా, ఎందుకు కోపడ్డాడు? అందుకు కోపల్లా తమ్ముడు, అన్న అందుకు కోపల్లా. తమ్ముడు తన ఆస్తి మొత్తాన్ని తీసుకెళ్ళి వ్యర్థమైన ఖర్చులు పెట్టుకొని తిరిగి వచ్చిన తర్వాత తన తండ్రి చేస్తున్న విధానం ఉందే, నాట్యములు చేయిస్తా, వాయిద్యములు పెట్టి గొప్ప విందు చేసి గొర్రె పిల్లను వధించి గొప్ప విందు చేస్తున్నాడే, అది చూసి కోప్పడ్డాడంట. నాకు దక్కనది ఎవరికి దక్కింది? తప్పిపోయే చోటుకు దక్కింది. వారవలేనితనం. తన తమ్ముడిని గొప్ప స్థితిలో వాళ్ళ నాన్న చూస్తుంటే పెద్ద కుమారుడు వారవలేకపోతున్నాడు. ఈ వారవలేనితనం బయట అంటే తీసి సంఘాల్లో కూడా ఉంటుంది వారవలేనితనం. ఒక సువార్థికుడు అంటే బయటికి చెప్పొద్దులే కదండి, ఒక ఫ్యామిలీ అంటే సంఘాల్లో ప్రతి మనం 10ంటికి ఆరాధన క్రమం పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు 9:30కే వచ్చేవాళ్ళంట. ప్రతి ఆదివారం అంతే వచ్చేవాళ్ళంట. వాళ్ళు రాను 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 కొద్దిగా బలహీనలు ఉంటారు కదా, బలహీనలు ఏంటంటే కొద్దిగా 10 నిమిషాలు అటు ఇటుగా 10:10:10:30కి అలా వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ వచ్చేవాళ్ళు ఈ టయానికి వచ్చే వాళ్ళని నిజమే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, టైం అన్నీ సర్దుబాటు చేసుకుని టయానికి వస్తున్నారు అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? వాళ్ళకి ఇల్లుకాడ పని పాట ఏమీ లేదులే, వాళ్ళకి పిల్లలా జల్లలా, వాళ్ళు తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు కాబట్టి ముందుకు వచ్చారులే, ముందు వస్తారులే, మాలాగా విస్తారమైన పనులుంటే పెట్టుకొని చూడమని వస్తారేమో, ఈ మాటలు అంటారా? మొదటి మాట వచ్చిద్దా ఎవరికైనా? వాళ్ళు పనిపాట్లని తొందరగా ముగించుకొని వచ్చారు అనే విధానం ఉండిద్దా? రెండోది ఉండిద్దా? ఇళ్ళకడ వచ్చే పని పాట లేదనే విధానం ఉండిద్దా? వారవలేనితనం అంటే ముందుగా వచ్చేటువంటి వ్యక్తుల్ని సువార్థికుడు పొగిడినా ఇతరులు వారవలేనితనం. ఒక వ్యక్తి సంఘానికి గొప్పగా ఇస్తున్నాడు అనుకో, తను కలిగిన దాంట్లో గొప్పగా ఇస్తున్నాడు అనుకో, ఇచ్చే విషయంలో ఆడ కూడా సమస్య. ఇచ్చే విషయంలో గొప్పగా ఇస్తుంటే వాళ్ళ నాన్న వ్యర్థంగా వాళ్ళ నాన్న అన్యాయంగా సంపాదించి సొమ్ము ఉందిలే కాబట్టి ఇస్తున్నాడు. అందరూ ఇస్తున్నారా? ఆ మనసు ఉండాలి, ఇచ్చే మనసు ఉండాలిగా. ముందు డబ్బును దొరికే డబ్బును అందరూ ఇస్తున్నారు పరిచర్యకి, మనసు ఉండాలి ఇవ్వాలంటే. కానీ ఇచ్చింది ఇచ్చినట్టు చెప్పుకోగలుగుతున్నావా మనం? ఇది ఎవరి మనసు? వారవలేనితనం ఎవరి మనసు? ఇది అపవాది మనసు, సాతాను మనసు. ఇది క్రైస్తవులకు ఉండాల్సిన మనసు కాదు. ఈ మనసు ఎవరి దగ్గర ఉంది? పెద్దన్న దగ్గర ఉంది, వారి యొక్క పెద్దన్న దగ్గర. తమ్ముడు వచ్చినటువంటి స్థితిలో తండ్రి చేస్తున్న విందుని ఇతను నచ్చట్లా. నాకు దక్కని స్థితి నా తమ్ముడు దక్కుతుంది అని బాధపడుతున్నాడే కానీ నా తమ్ముడు చనిపోయి మళ్ళా బతికాడే, క్రీస్తులో బతికాడే అని ఆనందం తనలో కనిపించట్లా. వారవలేని తను ఎవరిలో ఉంటుందంటే పరిచయంలో ఉంటుంది. ఓర్చుకోలే వాళ్ళు. మనకి ఇది ఎక్కడ కనపడిద్ది అంటే బెతెస్దా కోనేరు అని అవుతుంది. బెతెస్దా కోనేరుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి పండగకి యెరూషలేములో ప్రతి దేవాలయం యొక్క పండగ కంట ఒకసారి దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ కోనేరులో దిగుతారో వారు స్వస్థత కలిగిద్ది అనమాట వాళ్ళకి. అయితే ఒక 30 సంవత్సరాల నుంచి పక్షవాయు కలిగిన వ్యక్తి ఎప్పుడు ఆ కోనేరు దగ్గరే పడినాడంట. తను ఎవరు పట్టించుకోవట్లా, దాన్ని తీసుకెళ్లి లోనకు దించేవారు కూడా ఎవరు లేరు. ఆ టైం యేసుక్రీస్తు వారు పోతున్నప్పుడు ప్రభువా నన్ను స్వస్థపరిచాయి అనగానే, సరే నువ్వు కోనేరులోకి వెళ్ళొచ్చు కంటే నేను కాలు లేని వారిని చేతులు లేని వాడిని, నేను పోలేని కోనేరులోకి 30 ఏళ్ళ నుంచి నేను ఎక్కడ ఉన్నాను, నన్ను ఎవరు కూడా కోనేరులోకి తీసుకెళ్ళలేదంటాడు. ఓకే నువ్వు నడిచి వెళ్ళము, నువ్వు స్వస్థపడతా ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు అనగానే ఆయన నడిచి వెళ్ళిపోతాడు. చక్కగా ఉరికెత్తుకుండా గంతులు వేసుకుంటా పోతాడు. ఇదంతా ఎవరు చూస్తారంటే 30 సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్యలో ఉన్న పరిచయలు చూస్తారు. అందరూ శాస్త్రులు చూస్తారు, పరిచయలు చూస్తారు. ఆ సందర్భంలో వాళ్ళు అనాల్సిన మాట ఏంటి? అక్కడ వాళ్ళు స్వస్థత పొందారు కదా, ఘనంగా ఎంచాలా అతన్ని. యేసుక్రీస్తు వారిని నిందిస్తారు. అక్కడ స్వస్థత చేసినందుకు ఘనపరచాలిగా. ఘనపరచకుండా ఏమంటారు? నువ్వు విశ్రాంతి దినాన్ని మీరావు, నువ్వు విశ్రాంతి దినాన్ని ఎవరిని స్వస్థపరచకూడదు. చూడండి, ఓరవలేనితనం. అమ్మో ఘనత ఎక్కడికి పోయిద్దు, యేసుక్రీస్తుకి ఘనత ఎక్కడికి పోయిద్దు, యేసుక్రీస్తు వైపులకు ప్రజలు ఎప్పుడు తిరుగుతారు? ఓరవలేనితనం. ఈ లక్షణాలు పరిచయాలు కనిపిస్తాయి, కోకొల్లలుగా కనిపిస్తాయి మనం ఎదుర్కొంటా పోతే సువార్తల్లో. కాబట్టి ఓరవలేనితనం ఉండకూడదు మనుషుల్లో. ఆ ఓరవలేనితనం ఎవరికి ఉందంటే తనకు దక్కాల్సినటువంటి స్థితిని తన తమ్ముడికి దక్కేసరికి తను ఓరవలేకపోతున్నాడు. నేను ఎదిగిన సంఘంలో ఇదే జరిగింది, ప్రారంభంలో అనుకుంటా. ఎప్పుడు బల్లారాధన ఇచ్చేటువంటి పాత్ర ఒక వ్యక్తికే ఇస్తారు. ఇప్పుడు మా స్వాతికుడు
ఆ పాత్ర తను చేసినటువంటి ఒక స్థితిని బట్టి, ఒక చిన్న లోపాన్ని బట్టి ఒక 2 వారాలు ఆ పాత్రను తనకి ఇవ్వాల. తను ఇవ్వకుండా ఏం చేసిందంటే ఇంకొక సహోదరుడికి ఇచ్చాడు. తనకి ఇవ్వాల్సిన పాత్ర తనకి ఇవ్వలేదని చాలా గోల చేశాడు సంఘంలో. తన చుట్టాలు చెప్పుకున్నాడు, అత్తమామలు చెప్పుకున్నాడు, అవ్వలు చెప్పుకున్నాడు, నాయనమ్మలు చెప్పుకున్నాడు. దాంట్లో పెద్ద ఇష్యూ జరిగింది. దేనికాడ? పాత్ర దగ్గర. అంటే తనకి ఇవ్వాల్సినటువంటి ఘనతని ఇంకొకరికి ఇచ్చేసరికి ఏం చేయలేకపోయాడు, వారలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు తను. ఇవి బయట అంటే సరిపోతాయి, కానీ ఇది సంఘాల్లో సరిపోదు అనమాట. ఓరవలేని తన సంఘాల్లో సరిపోదు. సంఘంలో ఒకరు ఎదుగుతున్నప్పుడు మనం సంతోషపడాలే కానీ వాళ్ళని చూసి బాధపడటం ఉండకూడదు, ఓరవలేని తనం ఉండకూడదు. సంఘంలో ఆర్థికంగా మన వేరేనా ఎదుగుతున్నాడో మనందరం సంతోషపడాలి. ఎందుకు? అన్న ఎదిగితే ఎవరికి? మనకి మనకు వచ్చే అందించగలుగుతారు భవిష్యత్తులో. మన కుటుంబాన్ని అనుకో మనకు వచ్చే అందించగలుగుతారు. అలా ఎవరైనా సరే, శ్యామన్నామని, దానబాబు అని, అంకారావు అని ఎవరైనా సరే మనం ఎదుగుతున్నప్పుడు అభినందించే వారిగా ఉండాలి, ప్రోత్సహించే వారిగా ఉండాలి. కానీ వారవలేనితనంగా అరే మాకు రాలేదే వాళ్ళకి వచ్చింది అనేటువంటి ఈర్ష్య, అసూయ భావం మనం కలిగి ఉండకూడదు అనమాట. అలా ఉంటే మనం ఎవరో పరిచయులు, అలా ఉంటే మనం ఎవరు పెద్ద కుమారులు. కాబట్టి అటువంటి లక్షణం మనలో ఉండకూడదు అనమాట. ఇదే వచ్చిన చూడండి, మళ్ళీ ఒక్కసారి ఇదే వచ్చిన. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. తండ్రి ఏమవుతున్నాడు? బతిమాలుకుంటున్నాడు. ఒక తండ్రి లోపలికి రమ్మని బతిమాలుకున్నాడంటే అతనికి ఏముందని అర్థం? గర్వం ఉందని అర్థం. గర్వం, అహంకారం ఉంది. తండ్రి బతిమాలటం ఏంటి? ప్రశ్న ఇది. తండ్రి రానానా, నువ్వు లోపలికి రానానంటే రావట్లా. ఆ గడపకాడ నుంచి లోపలికి మాత్రం రావట్లా. తండ్రి చేత బతిమాలించుకునేటువంటి కుమారులు ఉన్నారా? ఎందుకు లేరు? కోకొరలుగా ఉన్నారు. లోకంలో ఉన్నారు, సంఘాల్లో కూడా ఉన్నారు. లేరా? అయితే ఇతనుకున్నటువంటి ఇంకో గర్వం ఏంటంటే, గర్వాలు కొన్ని రకాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఎలా వచ్చిందంటే ఉన్నట్టుండి కులాన్ని బట్టి గర్వం ఒకటి ఉండిద్ది, ఒక్కొక్కరికి డబ్బుని బట్టి గర్వం ఒకటి ఉండిద్ది, ఒక్కొక్కరికి చదువుని బట్టి గర్వం ఉండిద్ది, ఒక్కొక్కరికి చేసే వృత్తిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి గర్వం ఒకరికి ఉండిద్ది, పదవులను బట్టి, బలగాన్ని బట్టి, బలాన్ని బట్టి గర్వం ఉంటా ఉండేది. ఇక్కడ ఇతనుకున్న గర్వం ఏంటి? ఇతను కుమారుడికి ఇక్కడ ఉన్నటువంటి గర్వం ఏంటి? సేమ్ అని అంతే. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత తండ్రిని కనిపెట్టుకొని ఉంది ఎవరు? పెద్ద కుమారుడు. అయితే చిన్న కుమారుడు వచ్చిన తర్వాత తనకు దక్కాల్సిన మొత్తం కూడా ఎవరు దక్కుతుంది? చిన్న కుమారుడు దక్కుతునేసరికి అతను ఒక అహంకారం బయటకు వచ్చింది, గర్వం బయటకు వచ్చింది. అందుకని నేను రాను, నువ్వు లోపలికి రమ్మన్నా నేను రాను. ఇటువంటి గర్వం వల్ల కూడా చిన్న భిన్నమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. గర్వం వల్ల అయినటువంటి పరిస్థితులు అనిపించినటువంటి సంఘాలు ఉన్నాయి గర్వాలను బట్టి. ఒకసారి గర్వం గురించి సామెతల గ్రంథం ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 29:23 చూడండి. సామెతల గ్రంథం 29:23. సామెతల గ్రంథం 29:23. సామెతల గ్రంథం 29:23. ఎవని గర్వము వాడిని తగ్గించును. అవునా కదా? నెబ్కద్నెజరు ఎలా ఎగిసిపడ్డాడు గర్వంతో? రే పెద్ద నా బంగారు ప్రతిమను కట్టండి. ఆ ప్రతిమ ఎలా ఉండాలో తెలుసా? అది నించోబెడుతున్నప్పుడు వాయిద్యాలు, తాళాలు, తంబుర, సితారాలు ఎన్ని వాయించాలి అని పెద్ద ఆజ్ఞ సిఫారసు చేశాడు నెబుకద్నెజరు. గర్వించాడు, భయంకరంగా గర్వించాడు. ఏమయ్యాడు? గడ్డి తినిపించాడంట. పశువులు తినేటువంటి గడ్డిని మనిషి చేత తినిపించాడు. గర్వపడేమనుకో గర్వం అని అనిచింది. ఎంతమంది గర్వపడ్డారు? గొలియాతు ఏ రకంగా గర్వపడ్డాడు? 30 దినాలంట సంచరించాడంట యెరూషలేము ప్రాంతంలో. 30 దినాలు పగలు రాత్రులు సంచరించాడంట. నన్ను ఢీకొట్టే మొనగాడు లేరా ఇశ్రాయేల్లో అని. లేరు. 30 రాత్రులు తిరిగిన ఎవరు రాలా. ఎవరు రాకపోయేసరికి బాలుడు వచ్చాడు. బాలుడు చేంజ్ చేశాడు. తన గర్వాన్ని ఎలా అంచాడు? ఒడిసితో అంచాడు. చిన్న రాళ్ళు మొక్కలతో అంచాడు తన గర్వాన్ని. కాబట్టి మనం ఎవరు గర్వపడినా సామెత గ్రంథం మనకేం చెబుతుంది? మన గర్వం మనల్ని అణిచివేసింది.
మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, గొప్ప పరిచర్య చేసే విషయంలో ఏ స్థితిలో మనం ఉన్నా కానీ మనకంటూ రాకూడదు అంటే గర్వం. మనిషిలో గర్వం ప్రవేశించకూడదు ఎప్పుడు. ఒక్కొక్కరికి పొగిడిన గర్వం వచ్చేసింది. మనం అభినందించడానికి పొగుడుతాం, కానీ ఆ పొగడత ఏమైపోతాయి అంటే తనని గర్వంలోనికి తీసుకెళ్తాయి. అట్టి గర్వంలోనికి వెళ్ళిన మనిషి మరలా తిరిగి సామాన్య స్థితిలోనికి రాలేడు. కాబట్టి గర్వం అనేది మన ఆత్మీయ జీవితాన్ని చాలా పతనం చేసింది. గర్వం ఆత్మీయులు అసలు ఉండకూడదు. గర్వం ఎవరిలో ఉంది? పెద్ద కుమారులో ఉంది. పరిసేయుడి యొక్క లక్షణం అది, గర్వపడటం. ముందుగా వాళ్ళ పరిచయులకు గర్వం ఉందా? ఏ విషయంలో గర్వపడుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువ? పరిచయులు, శాస్త్ర పరిచయులు ఏ విషయంలో గర్వపడతా ఉంటారు? అబ్రహాం మా తండ్రి, దేవుడు మా తండ్రి. వాళ్ళ గర్వం మొత్తం అలానే ఉండేది అనమాట. ఈ లక్షణాలన్నీ ఎవరివి? పరిచయుడి. కాబట్టి పరిచయుడి లక్షణాలు ఎవరిలో ఉండకూడదు? మనలో ఉండకూడదు. అయితే పెద్ద కుమారుడికి ఉన్నటువంటి గర్వం అనేది మనలో ఉండకూడదు. మొదటిగా ఏ విషయం నేర్చుకున్న ఆయన దగ్గర? ఒకటి, మొదటి విషయం మంచిని అభినందించిన వాడు అతను. రెండోదిగా ఓర్వలేనితనం అతనిది. మూడోదిగా గర్వంతో కూడినటువంటి స్వభావం కలిగిన వాడు. ఇంకోటి కూడా చూద్దాం. ఇప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయం 29వ వచనం. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడను ఒక్క మేక పిల్లనైనా ఇయ్యలేదు. దీనికాడ మీకు అర్థమవుతుందా? దీనికాడ తన నుంచి మనం ఏం నేర్చుకోలేదు అర్థమవుతుందా? చదువుతున్నప్పుడే మీకు ఇతను తండ్రి మీద ఏం మోపుతున్నాడు? నెపం, నిందలు మోపుతున్నాడు తండ్రి మీద. మళ్ళీ చదవండి ఇంకోసారి. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. తండ్రి మీద నిందలు మోపుతున్నాడంట. నా నుంచి నిన్ను కనిపెట్టుకుని ఉన్నానే, చిన్నోడు పోతే నాకు ఇవ్వలేని ఆధిక్యతలు మొత్తం ఎవరికి ఇస్తున్నావు? చిన్నోడికి ఇస్తున్నావు అని తండ్రి మీదే నిందలు మోపుతున్నాడు. ఇతన్ని ఏ స్వభావం? నిందలు మోపే స్వభావం. నిందలు మోపే స్వభావం పరిశుద్ధులదా లేకపోతే అపవాదులుదా? అపవాదులు. ఈ నిందల మోపటం మనకు ప్రారంభం వచ్చింది. మనం ఏదైనా తోట తాటకు మునిపే ఎదుర్కొన్నాం ఒక సమస్య. ఎవరి మీద మోపారు నింద? ఆదాము గారు దేవుడి మీద మోపారు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే, నాకే తప్పు లేదు, నాది కొద్దిగా తప్పుకోలేదాయా, మొత్తం నువ్వు చేసిందే. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ తినమంటే నేను తిన్నా, కానీ లేకపోతే నేను ఎందుకు తిన్నా? ఆ స్త్రీ లేక మునుపు నేను తిన్నానా? ఆ స్త్రీ లేక మునుపు నేను తప్పు చేశానా? ఆ స్త్రీ లేక మునుపు నేను ఆజ్ఞని మీరానా? నేను ఎప్పుడు మీరా? నువ్వు ఇచ్చిన స్త్రీ వల్ల నేను మీరా. నాదేమీ లేదు, మొత్తం నువ్వే చేసింది. నిందలో ఒక మనిషి మీద వేసేటువంటి నింద గుర్తుపెట్టుకోండి, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని చాలా దౌర్భాగ్య స్థితిలోకి తీసుకెళ్ళింది. నింద అనేది మనం ఒక చిన్న మాట అనుకుంటామేమో, నిందలు పాలవటం, నిందలు వేయటం ఒకరి మీద. మనం తెలిసి తెలియక ఒక వ్యక్తి మీద నిందేస్తే తన ఆత్మీయ జీవితం పతనం అవ్వడానికి నువ్వు కారణం అవుతావు. అందుకే సామెత ఒకటి చెప్తారు, చెడుని చెవిలో చెప్పాలి, మంచిని ఊర్లో చెప్పాలంట. మనం ఎలా చెబుతాం? చెడుని ఏం చెబుతాం? ప్రపంచగా ఏమంటారు కానీ ప్రాపగాండ చేస్తాం చెడుని. మంచిని ఏమైనా ఒక వ్యక్తితో పంచుకోగలిగే మనస్తత్వం మనలో ఉండిద్ది అసలు ఎవరికైనా? మనం ఇంక్లూడింగ్ అందరూ, నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు ఈ చండాలమైనటువంటి విధానం అందరిలో ఉంది. ఎదుటి వ్యక్తుల మీద నిందలేయటం, సంఘంలో సహోదరుల మీద నిందలేయటం, భార్య భర్త మీద నిందలేయటం, భర్త భార్య మీద నిందలేయటం, బయట గిట అన్ని చోట్ల ఉంది ఈ విధానం, ఈ నిందలేసుకునే విధానం. ఇది మంచి స్వభావం కాదు. నిందలేసుకునేది దైవ స్వభావం కాదు అది. ఎందుకంటే ఒక మాట మనం తేలిక అనేస్తామలే కానీ ఆ మాటను వాళ్ళు జీర్ణించుకొని మరలా వాళ్ళ పూర్వస్థితికి రావడానికి కొన్ని సంవత్సరాల టైం పట్టింది. నింద మనిషిని దౌర్భాగ్య స్థితిలోకి తీసుకెళ్ళింది.
కాబట్టి మనం చూసినా సరే ఏ మిస్టేక్ అయితే మనం చూసినా సరే నిందనే దాన్ని కప్పుపుచ్చేవారిలాగే ఉండాలి, కానీ ప్రచారణ ప్రాపగాండ చేసి వారి ఆత్మీయ జీవితాలని, భౌతిక సంబంధమైన జీవితాన్ని పతనం చేసే స్థితిలో మనం ఉండకూడదు. వారి కుటుంబాలను నాశనం చేసే స్థితిలో మనం ఉండకూడదు. ఎంతమంది మనం లోపం అంటే వేగే లోపం అంటే గిట్టనమ్మ మీద ఏదో 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 పడేస్తాం, ఏదో మాట అంటా సరిపోయింది. సంఘాల్లో కూడా భయంకరమైన నిందలు కలిసే తిరుగుతూ ఉంటారు. అతని మీద ఒక వ్యక్తికి నిందలు మోపుతూ ఉంటారు, కలిసే తిరుగుతూ ఉంటారు. ఆ వ్యక్తి మీద ఇంకొక నిందలు చెబుతూ ఉంటారు. దీన్ని కనుక మనం జయించలేకపోతే మనం పరిశీలమే, ఎన్నటికీ మనం పరిశీలమే. కాబట్టి మనలో ఆ లక్షణం అసలు ఉండకూడదు, నిందలు మోపే లక్షణం అసలు ఉండకూడదు. నువ్వు కల్లారా చూసినా కానీ నిందలు మోపే లక్షణం మన దగ్గర ఉండకూడదు అసలు. కాబట్టి ఈ విషయంలో మనం ఎలా ఉంటున్నాం? పెద్ద కుమారుడు వల్లే తండ్రి మీద నిందలు మోపే వారిలాగా ఉన్నావా? ఎలా ఉన్నాం అనేది మనకు ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఇంకోటి చదవండాక నెక్స్ట్ వచ్చిన ఓకే. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన కూడా వధించితివని చెప్పాను. చూడండి, మళ్ళీ చదవండి. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు, చూడండి, ఈ నీ కుమారుడు అన్నాడు. అప్పుడప్పుడు చూడండి, అప్పుడప్పుడు మనం కూడా ఒక తల్లికి 2-3 కొడుకులు ఉన్నాం అనుకో, అన్న మీద తమ్ముడు కోపం వచ్చిందనుకో, వాడే నీ పెద్ద కొడుకు చేసిందమ్మా, నీ చిన్న కొడుకు చేసిందమ్మా అంటాం. కానీ మా అన్న చేసిండమ్మా, మా తమ్ముడు చేసిండమ్మా అని అంటావా మనం? అయితే తనతో పాటుగా తన తమ్ముడిని సమానంగా ఎంచుకోవట్లే ఇక్కడ. ఈ నీ కుమారుడు అని పార్షియాలిటీ చూపిస్తున్నాడు కొద్దిగా. అర్థమవుతుందా? మళ్ళీ చదవండి, మీకు ఇంకా బాగా అర్థమైంది. ఈ నీ కుమారుడు నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు, చాలు, ఈ నీ కుమారుడు తనతో పాటుగా సమానంగా ఎంచుకునేటు స్వభావం కలిగిన వాడు కాదు, తనతో పాటుగా సమానత్వాన్ని ఎంచుకునే కుమారుడు కాదనమాట. మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చివరిలో సంఘంలో అందరూ ఏమవుతున్నారు? చేర్చబడుతున్నారు. వందలుగా వేలుగా చేర్చబడుతున్నారు. ఇప్పుడు నేనున్నా రహంతుల్లా నగర్ క్రీస్తు సంఘంలో రక్షణ పొందాను, ప్రభువులో చేర్చబడ్డాను. అబ్రహాం ఉన్నాడు, కట్ట మీద అబ్రహాం దగ్గర రక్షణ పొందాడు, ప్రభు సంఘంలో చేర్చబడ్డాడు. అలానే శ్యామన్నులు ఉన్నారు, పిలుపన్నులు ఉన్నారు. జాన్వేశ్వరన్న గారి చేత రక్షణ పొంది ప్రభు సంఘంలో చేర్చబడ్డారు. అందరూ కూడా ప్రభువులో చేర్చబడ్డారు. అందరూ ఒక చోటుకు వచ్చాం. ఆ సమానత్వం అనేది మనలో ఉంటుందా? సమానత్వం అంటే హెచ్చుతగ్గుల భావం లేకుండా సమానత్వం అనేది మనలో ఉందా లేదా? ఇతనిలాగే మనం భావించుకున్నాం, నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్నట్టుగా. ఎందుకంటే ఈ వ్యత్యాసం ఎందుకు చెప్పానంటే, బయట ఎవరైనా మన ఇళ్ళ మీదకి వచ్చినప్పుడు, లేకపోతే మన తమ్ముళ్ళు మన సహోదరులు ఎవరైనా చేయి చేసుకున్నప్పుడు, కొట్టినప్పుడు మనం ఏమంటామంటే, రే వాడు నా రక్తం పంచుకున్న తమ్ముడురా, రే వాడు నా రక్తం పంచుకున్న అన్నరా అని అంటావు. మరి మనం సంఘంలో ఒకే రక్తంలో కడగబడ్డాం కదా మనం, అవునా కదా? మనందరూ ఒకే రక్తంలో కడగబడిన వాళ్ళవా, లేకపోతే వేరు రక్తంలో కడగబడిన వాళ్ళవా? అందరూ ఒకే రక్తంలో కడగబడిన వాళ్ళమే కదా. మరి అక్కడ గుర్తొచ్చే రక్త సంబంధం నీకు ఇక్కడ ఎందుకు రాదు? సంఘం దగ్గర ఎందుకు రాదు? మనందరం కూడా ప్రభు సంఘంలో చేర్చబడిన వాళ్ళమే. అక్కడేమో భౌతిక సంబంధంగా వాడు నా అన్న, ఒక తల్లికి పుట్టిన వాళ్ళం అంటున్నావు. ఇక్కడ మాత్రం పార్షియాలిటీ చూపిస్తున్నాం. నీతో పాటుగా సమానంగా ఎంచుకోవట్లేదు, నీతో పాటు సమానంగా ఎంచుకునే తక్కువ నువ్వు కలిగి ఉండలేదు. ఎందుకు ఉండలేకపోతున్నాం మనం? ఆ భావం రావాలి మనకి. మీరు క్షయమైన బీజం నుంచి కాక అక్షయ బీజం నుంచి తీయబడిన వారు మనం. ఆ లక్షణాలు ఉన్నాయనుకో, మనకు ఆ వాక్యాలన్నీ గుర్తు చేస్తూ ఉన్నాయనుకో, అప్పుడు మనం ఒకరి పట్ల వారికి ప్రేమ భావాలు ఉంటాయి, సమానత్వం ఉండిద్ది. అప్పుడు వ్యత్యాసం చూపించుకో. ఏ స్థాయి కలిగిన వ్యక్తి అయినా, మరి లో విధానంలో ఉన్న వ్యక్తి అయినా సరే ఇద్దరు కలిసే ఉంటారు ఐక్యతగా, సమానంగా. నాతో పాటు సమానుడు, క్రీస్తులను అందరం సమానులే. ఎందుకంటే క్రీస్తుతో పాటు దేవునితో పాటు యేసుక్రీస్తు సమానుడుగా ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు వారు మనకు సహోదరుడు ఉండి మనల్ని సమానంగా ఎంచుకున్నాడు. అపోస్తులు కూడా అంతే. వాళ్ళు హెచ్చుతగ్గుల భావం చూపించారా? వాళ్ళు ఏమన్నా? వాళ్ళు చూపించాలి హెచ్చుతగ్గుల భావాలు. ప్రారంభ సంఘం కూడా చూపించాల.
కానీ నేడున్న క్రైస్తవులు మాత్రం మనం చూపిస్తూ ఉంటాం, హెచ్చుతగ్గులు చూపిస్తూ ఉంటాం కొద్దిగా. అందుకే చాలా చోట్ల చూడండి, ఒక కులానికి అంటారు చూసారు, కులానికి ఒక సంఘం అని. కొన్ని చోట్ల కేటగిరీస్ ఉంటాయి అన్న. కేటగిరీస్ అంటే ఒకరు ఒక పక్క కూర్చోట, ఇంకొక పక్క కూర్చోట, క్యాస్ట్ని బట్టి. ఆర్సీఎం అనగానే ఆర్సీఎంలోకి వెళ్ళేటువంటి క్యాస్ట్ మనకేం గుర్తొస్తాయి? చాలా వరకు ఆర్సీఎంకి వెళ్ళేది ఎక్కువ ఎవరు వెళ్తారు? ఆర్సీఎం చర్చికి ఓసీలు వెళ్తారు, చాలా వరకు ఓసీలు వెళ్తారు ఎక్కువ. కమ్మోళ్ళు, రెడ్లు వీళ్ళు ఎక్కువ వెళ్తారు ఓసీలు. మనం చాలా తక్కువ పర్సెంట్ వెళ్తారు మన ఎస్సీలు వెళ్తే. అన్న లూథరన్కి ఎవరు వెళ్తారు? వాళ్ళ వరకే వెళ్తారు, ఇంకొకరు రారు. మరి సమానత్వం ఉండదేమో నాకు అర్థం కాదు, ఇంకొకరు రారు. బ్యాప్టిస్ట్కి ఎవరు వెళ్తారు? వాళ్ళే పోతారు, ఇంకొకరు రాదు. మరి వీళ్ళతో పాటు వీళ్ళు సమానత్వం కాదేమో నాకు తెలియదు. కులానికి ఒక సంఘం. ఆర్సీఎంకి వెళ్తేనే రెడ్లు కమ్మోళ్ళు వస్తారు, లూథరన్కి వెళ్తేనే మనం చెప్పకూడదు, బ్యాప్టిస్ట్కి వెళ్తే మనం చెప్పకూడదు. అయ్యి సమానత్వం ఇంకేడుంది సమానత్వం? కాబట్టి పెద్ద కుమారుడి స్థితి ఎలా ఉందంటే తన సహోదరుని సమానంగా ఎంచుకోవట్లా. ఈయన కుమారుడు అని పార్షియాలిటీ చూపిస్తున్నాడు అనమాట. మనం కూడా సహోదరుల దగ్గర అటు భావన తీసుకురాకూడదు, సమానత్వం కలిగి ఉండాలన్నమాట. ఈ ఐక్యత చాలా ప్రాముఖ్యం. ఒక సంఘం బిల్డ్ అవ్వాలన్నా, ఆ సంఘం ముందుకు కొనసాగాలన్నా, ఆ సంఘ క్షేమాభివృద్ధి చెందాలన్నా ఏం అవసరం అంటే ఇది అవసరం. ఒకరితో ఒకరు సమానంగా ఎంచుకోవడం అవసరం. అందుకే కదా క్రీస్తు వారు పోతా శిష్యుల పాదాలు కడిగి వెళ్ళింది. ఎందుకు? మనలో ఆ ఫీలింగ్స్ రాకుండా ఉండటానికి, నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే ఫీలింగ్స్ రాకుండా ఉండటానికి. ఇలా సంఘాల్లో బోధించేవాడు ఎక్కువ కాదు, వినేవాళ్ళు తక్కువ కాదు, అందరూ సమానత్వమే. కాకపోతే వారికి ఉన్న ఆధిక్యతను బట్టి మనం వాక్యం పంచుకోగలుగుతున్నాం అంతే. బోధించే స్థితి వచ్చింది కాబట్టి, ఆధిక్యత వచ్చింది కాబట్టి మన వాక్యం పంచుకోగలుగుతున్నాం అంతే. అంతేగాని వ్యత్యాసాలు ఏమి లేవు. మీరు ఒకటే, మేము ఒకటే. వినే మీరంత ఎక్కువ, చెప్పే మేము కూడా అంతే అన్నమాట. ఇందులో హెచ్చుతగ్గులు భావాలు ఏమీ లేవు. కాబట్టి ఆ కుమారుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చుతగ్గులు చూపిస్తున్నాడు. కాబట్టి ఆ లక్షణం మనం ఉండకూడదు. ఏమేమి లక్షణాలు ఆలోచించామని ఇప్పుడు దాకా? మంచిని అభినందించిన వాడు, ఓరవ లేనితను, గర్వము, నిందలు మోపువాడు, తన సహోదరుతో పాటు సమానంగా ఎంచనివాడు. సరే, ఇంకొకటి 31వ వచనం. అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, ఆనందించుట యుక్తమైతే. చూడండి, కుమారుడికి తండ్రి ఏం గుర్తు చేస్తున్నాడంటే, కుమారుడా నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే అన్నాడు. అంటే తన ఆధిక్యతను గుర్తు చేస్తున్నాడు, నీ స్థితిని గుర్తు చేస్తున్నాడు. అయితే తను ఆధిక్యతను గుర్తించుకునేటువంటి వ్యక్తి కాదు ఈ పెద్ద కుమారుడు. ఇప్పుడు ఏశావు ఉన్నాడు, తన ఆధిక్యతను గుర్తు చేసుకోక, జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేశాడు ఏశావు? తన జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు, తన ఆధిక్యతను గుర్తించుకోలేకపోయాడు. సొలొమోను గారికి పుట్టినటువంటి రెహబాము ఉన్నాడు, పెద్ద కుమారుడు రెహబాము ఉన్నాడు. తన ఆధిక్యతను గుర్తించుకోలేక ఏం చేశాడంటే రాజాను 2 విధాలుగా చీలిపోవడం కారణమయ్యాడు. అయితే ఎవరు ఆధిక్యతను కనుక వాళ్ళు నెరవేర్చలేకపోతే, వాళ్ళు తెలుసుకోలేకపోతే చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి పెద్ద కుమారుడు ఏంటంటే తన ఆధిక్యతను తను తెలుసుకోలేకపోతున్నాడు. నీకున్నటువంటి స్థితి నువ్వు తెలుసుకోలేకపోతున్నాడు. తన ఆధిక్యతని తెలుసా? పెద్ద తండ్రి వాస్తవంగా తండ్రి తర్వాత తండ్రి స్థానాన్ని స్వీకరించేది ఎవరంటే పెద్ద కుమారుడు. తండ్రి లక్షణాలు ఎవరిలో కనపడాలి? పెద్ద కుమారులో కనపడాలి. అయితే ఆ లక్షణాలు తన ఆధిక్యతను గుర్తు చేస్తున్నాడు అన్నమాట తండ్రి. అయితే ఆ విషయంలో ఇతను ఎలా ఉన్నాడు? తన ఆధిక్యతను గుర్తించుకునే విషయంలో ఇతను ఎలా ఉన్నాడు? లోపం కలిగి ఉన్నాడు. పరిచయులు కూడా అంతే, తన ఆధిక్యతను వాళ్ళు గుర్తించుకోలేరు, ఆ స్థితిని కలిగి ఉన్నారనమాట. చాలా ప్రాముఖ్యత తన ఆధిక్యతను తను గుర్తించుకోవటం. ఎలాగంటావా? మనం విశ్వాసంలో కొనసాగుతున్నాం, కనీసం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మన సంఘంలో కొనసాగుతూ ఉన్నాం. ఎన్నాళ్ళు ఉన్న మన స్థితి అలానే ఉంది, అంటే ఇంప్రూవ్మెంట్ లేదు. ఆధిక్యతను మనం బలపరుచుకున్నట్ట లేకపోతే తీసేసుకున్నట్ట? మనం ఇప్పుడు మన ఆధిక్యత ఎలా ఉన్నాయంటే సంఘంలో ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నారండి, మామూలుగా చెబుతున్నాం, వాస్తవం మామూలుగా చిన్నపిల్లలు ఉన్నారు. 4 సంవత్సరాలు వచ్చింది, అమ్మ అంటాం రావట్లే, వాళ్ళకి నాన్న అంటాం రావట్లే, మాటలు రావట్లే సరిగ్గా. వాళ్ళు మనం ఏం చేయాలనుకుంటాం? వాళ్ళని ట్రీట్మెంట్ కొరకు హాస్పిటల్కి తీసుకెళ్ళటం మన ప్రయత్నం మనం ఏదో చేస్తాం. 7 సంవత్సరాలు వచ్చింది రాలా, 8 ఏళ్ళు వచ్చింది రాలా, 10 ఏళ్ళు వచ్చింది రాలా, 15 ఏళ్ళు వచ్చింది రాలా, ఏం చేద్దాం? అయితే
మన ఆధిక్యతను కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే సంఘం మన చాలా బలమైన పిల్లలుగా ఉండగలుగుతాం. మన ఆధిక్యతను కనుక ఎవరు ఆధిక్యతను కనుక వాళ్ళు గుర్తు చేసుకోగలిగితే ఒక బలమైన పిల్లర్లాగా ఉంటాం. మన ఆధిక్యత ఎక్కడ దెబ్బతింటే తెలుసా? మరి మీ మనసులు బాధపడుతుంది నాకు తెలియలే, కానీ మన ఆధిక్యతలు ఎక్కడ దెబ్బతింటే తెలుసా? 15 సంవత్సరాలు కొనసాగుతున్న మనల్ని ఒక 2 సంవత్సరాలు లోపు వచ్చిన విశ్వాసం వచ్చి మన బలహీనతలు చెప్పాడు అనుకో, మన ఆధిక్యత మన దెబ్బ తీసుకున్నట్టే. ఎందుకంటే బలంగా నిలబడాల్సినటువంటి మనం బలమైన పిల్లలుగా నిలబడాల్సినటువంటి మనం ఆ లోపాలు వచ్చి చెబుతున్నారంటే మన ఆధిక్యత మనం గుర్తించుకోవాలా, మన ఆధిక్యత మనం తెలుసుకోవాలా. సహోదరులు ఇందాక ప్రారంభ హెచ్చరిక మాట చెప్పింది అదే. మన ఆధిక్యత మనం తెలుసుకోకపోవడం వల్ల మనం ఎలా వస్తున్నాం ప్రభానికి రాలేకపోతుంది. మన ఆధిక్యతను కనుక మనం తెలుసుకోగలిగితే ప్రభువులో ఇంకా మనం ముందుకెళ్ళగలుగుతాం. మనకి ఇవ్వలేదు ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వలేదా? గ్రంథంలో మనకేం ఆధిక్యత ఇచ్చాడండి క్రైస్తవులకు దేవుడు? మనకి ఎటువంటి ఆధిక్యతను ఆయన ఇచ్చాడు? పేతురు పత్రికలు ఎటువంటి ఆధిక్యతను ఇచ్చాడు మనకి? రాజులైన యాజక సమూహము. ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయు ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహం గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు మనకి. అంతకు మించి ఆధిక్యత ఏంటో తెలుసా? కుమారుడు, నా కుమారుడు. ఆధిక్యతను మనం ఏం చేస్తున్నామంటే ఏముంది అనుకుంటున్నాం. కాబట్టి మన ఆధిక్యతను కనుక మనం లేకుండా ఉన్నాం అనుకో, చాలా పతమైన స్థితిలో మనం ఉంటాం. సంఘానికి బలంగా నిలబడాల్సిన మనమే బలహీనులుగా అవుతాం. కాబట్టి ఎలా ఉన్నాం? మన బలమైన పిల్లలుగా ఉన్నాము, మనం బలహీనమైన ఘట్టాలు ఉన్నాం అనేది మనం ఆత్మపరిశీలన చేసుకున్నాం. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ కూడా చదువుకొని ముగించుకుందాం. 32వ వచనం చదువునాక, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. అయితే ఈ విషయం చెప్పినప్పుడు నీ కుమారుడు చనిపోయి మరలా బతికారు అన్నప్పుడు తను ఎలా ఉండాలి? ఆనందపడాలి. అయితే రక్షింపబడితే ఆనందించేటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు. అంటే ఇతరుల రక్షణని ఆనందించిన వాడు ఇతను. ఇతరుల రక్షణని ఆనందించిన వాడు ఎలా ఉంటాడంటే ఇంక మౌనంగా ఉంటాడు, ఏమి చెప్పకుండా. మరి ఇంత విషయం చెబుతున్నప్పుడు తన కుమారుడితో నీ కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, అందుకని నేను ఇంత గొప్ప విధి చేస్తాను అన్నప్పుడు తను సంతోషపడాలా? ఇతరుల రక్షణని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? వారి రక్షణని అవహేళన చేసి మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? ఒక చోటంట లోకంలో పాపం విస్తారంగా లోకాన్ని అనుభవించి ప్రభు సంఘంలోకి వచ్చాడంట ఒక అతను. ఇది లోకంలో జరిగిన సంఘటన. లోకంలో ఉన్నటువంటి విస్తారమైన కార్యాలు మొత్తం చేసి ప్రభువులోనికి వచ్చాడు. తన తప్పు తెలుసుకొని ప్రభువులోనికి వచ్చి కొనసాగుతూ ఉన్నప్పుడు, ప్రభువులోనికి వచ్చి తను చేసిన తప్పులని మానుకొని కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ సంఘాల్లో ఉన్నారే, ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నారే సంఘాల్లో, ఆ పరిస్థితి అని చూస్తుంటేనంట ఇదేంట్రా నాయన బయటకంటే ఇక్కడే దారుణంగా ఉంది అని ఆ సంఘం విడిచిపెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు అతను. అంటే కొన్ని సంఘాలు ఎలా ఉండిద్దంటే ఆడ ఎక్కువ రాజకీయాలే నడుస్తాయి, దేవుని భక్తి ఉండదు, దేవుని ప్రేమ ఉండదు. కులాంతర సంఘాలు ఇప్పుడు రాజకీయాలు ఎక్కువ ఉంటా ఉంటాయి అని తను నాకు ఇక్కడ కంటే నాకు లోకంలోనే బాగుంది, లోకం అనుకుని ఎడకు వచ్చాను, ఇక్కడ మరీ దానికంటే దారుణం ఉందని చెప్పేసి తన సంఘం విడిచిపెట్టి అవతలకి వెళ్ళిపోయాడు. అంటే ఇతరుల రక్షణని ఆనందించిన వాడు అనమాట. కాబట్టి రక్షణలోనికి వచ్చే వారిని మనం ఎలా ఉండాలంటే ప్రోత్సహించి వాళ్ళు ముందుకు తీసుకెళ్లే వాళ్ళ ఉండాలి. వారి యొక్క రక్షణని నిర్వీర్యం చేసే వాళ్ళని మనం ఉండకూడదు. ఇతరుల రక్షణని ఆనందించిన తత్వం ఎవరిలో ఉంది? వీరిలో ఉంది. అందుకనే పరిచయుల గురించి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఈ పరిచయులు వీరు లోకమంతా చుట్టి మత్తయి సువార్త 23వ అధ్యాయం పరిచయుల స్థితి మనం చూసుకొని 23వ చూడండి. వీరు లోకమంతా చుట్టి వచ్చి నరక పాత్రను చేయను అని ఉంటుంది. కనిపించిందని అన్న లోక 23:15. ఓకే. అయ్యో మత్త 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా
పరిసయ్యులారా ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతల నరక పాత్రునిగా చేయుదురు. ఈ శాస్త్ర పరిశీలన విధానం ఎలా ఉంటుందంటే, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి లోకం మొత్తం తిరిగి వస్తారంట. లోకం మొత్తం తిరిగి వచ్చి వారితో పాటుగా నరకంలోకి తీసుకెళ్తారంట. వారిని వెంబడించే వారిని నరకంలోకి తీసుకెళ్తారంట. ఇది ఎవరి స్వభావం? పరిశీలి స్వభావం. అయితే మన స్వభావం ఎలా ఉండాలంటే, శంకరి పాపలోనే మన స్వభావం ఉండాలి. శంకరి ఏం చేశాడు? శంకరి పాప ఏం చేశాడు? తప్పిపోయిన కుమార్ ఉపమానాలు ఏం చేశాడు? సర్వం కోల్పోయిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత, మారు మనసు వచ్చిన తర్వాత తన తండ్రి వద్దకు వచ్చాడు. అంతే కదా. మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై దేవుడు ఎంతో సంతోషపడును. వీరికి ఏముంటుంది? పరిశీలికి ఏముంటుంది? మారు మనసు అనేది వీళ్ళ దగ్గర కనబడిద్ది? అసలు కనబడదు. కాబట్టి మన లక్షణం ఎలా ఉండాలంటే, పాపుల శంకరులు లక్షణాలు కలిగి ఉండాలి, కానీ ఈ పరిశీలి యొక్క లక్షణాలు మనం కలిగి ఉండకూడదు అనమాట. కాబట్టి హెచ్చరికగా చివరి ఒక మాట చూసుకొని మనం ముగిచేసుకున్నాం ఈ ఆదివారం ఆరాధన క్రమాన్ని. హెచ్చరిక మాట ఒక్కటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక హెచ్చరిక మాట ఒకటి చదువుకొని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. దైవ చిత్తానుసారమైన దుఃఖము తప్పిపోయిన కుమారులు మనకు కనబడుతుందా లేదా? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట, చదవమా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ లక్షణం మనకి ఎలా కనబడుతుందంటే, తప్పిపోయిన కుమారుడి దగ్గర కనబడుతుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయును. లోక సంబంధమైన దుఃఖం ఎవరు పడుతున్నారు? పెద్ద కుమారుడు పడుతున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖమేమో చిన్న కుమారుడు పడుతుంటే, లోక సంబంధమైన దుఃఖమేమో పెద్ద కుమారుడు పడుతున్నాడు. కాబట్టి అతనికి మరణం, ఇతనికి జీవం. మనం ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి ఎవరి కాళ్ళకి ఆత్మ పరిశీలన చేసుకొని, మరి ఇప్పటివరకు వాక్య శ్రద్ధగా ఉన్నటువంటి మీకును, ఇటు మాటలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సంఘముకు, స్థానిక సంఘ సువార్త శ్యామన్న గారికి ప్రేమ తెలియజేసుకొని సెలవు తీసుకున్నాను. అందరూ